దళిత సర్పంచ్ చంద్రశేఖర్ను అవమానించిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నాయకురాలు గుడిసెల కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు ప్రజా సంఘాలు కర్నూలు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలిపి సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ చంద్రశేఖర్ దళిత సంఘాల నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రథమ పౌరుణ్ణి అవమానించడం సరికాదని, చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోకపోతే పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి ప్రజా సంఘాలు. అయితే ఎటువంటి వివక్షత లేదు. మేము పోతాము వస్తాము. ఇంకో విషయం ఏమంటే మా ఇంటి దగ్గర పూజ జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి మేము వెళ్ళేంత వరకు పూజ స్టార్ట్ చేయరు. అట్లా విధంగా జరుగుతుంది. అక్కడ అంత బాగుంది. మేము చెప్తున్నాము, వారు ఎస్సీ అనే పేరు వాడటం వల్ల మేము మా దళిత కులాల వాళ్ళంతా ఏకమయ్యి ఈరోజు సోమవారం జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చి వెయిట్ చేశాము. కానీ ఏమాత్రం రెస్పాండ్ లేనందువల్ల మేము కేసును నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద తుమ్మంకి వచ్చినప్పుడు ఒక ముస్లిం ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి రా అని పిలిచినాడు. అతను భయపడి వెనకపోతుంటే రావయా నువ్వు, నేను నీ ఆధీనం నీ అనుమతి నీ ఊర్లోకి రావాలి, నువ్వు ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని ప్రథమ పౌరుడు అని చెప్పి అతను పక్కన కూర్చొని పెట్టుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎవరికైనా తెలుసో కానీ నన్ను చూసినాం కాబట్టి నీవు ఆ విధంగా చేయకుండా ఇక్కడిక్కడ నిలబడి అంటే పాదాల కాడ నిలబడని చూపిస్తావా చెయ్యి. ఎంత దుర్మార్గమయ్యా.